సో మంచిగా మెత్తపడిందండి. మంచిగా అయితే వచ్చింది. ఇప్పుడు ఉడికింది ఇది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పెరుగు మనం శనగపిండి యాడ్ చేసుకున్నాం, మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ స్టేజ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసామండి. కలర్ఫుల్ అంటే కలర్ఫుల్, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. కలర్ వచ్చి దీన్ని కొంచెం ఆయిల్ పెట్టి 2 నిమిషాలు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది చాలా కలర్ఫుల్ అండి. టేస్ట్ అయితే అద్దరిపోతాయి. మీకు ఎక్కడ లేకుండా టేస్ట్ ఉంటుంది. మీకు ట్రై చేసి చూడండి ఒకసారి. కంపల్సరీ ట్రై చేస్తానని అనుకుంటున్నా. ఇప్పుడు అయిపోయింది ఈ స్టేజ్. ఇది అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి వచ్చి ఇప్పుడు కొత్తిమీర ప్లస్ పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పౌడర్ కొంచెం యాడ్ చేస్తామండి. దీంట్లో పల్లీల పౌడర్ ఎక్కువ యాడ్ చేసిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం పెరుగు యాడ్ చేసినాం కాబట్టి పల్లీల పౌడర్ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇది యాడ్ చేసి మిక్స్ చేసి అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయిందండి. స్పెషల్ టేస్టీ బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇదంటే మంచి కర్ణాటక స్టైల్. ఇది వాళ్ళు చాలా చాలా ఎక్కువ చేసుకుంటుంటారు జనాలు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంటుంది. మీకు దానికన్నా మీకు కాంబినేషన్ బాగానే ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.